జనసేన పార్టీ నేత శ్రీ పప్పు సాయిరాం నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నాగేంద్రనగర్లోని శ్రీ వేంగమాంబ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ మరియు అన్నదాన సేవలు కూడా జరిగాయి. మెడికల్ క్యాంపులో 250 మందికి పైగా లబ్ధిదారులు పాల్గొన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమంలో 350 మందికి పైగా ప్రజలు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యంగా పప్పు సాయిరాం నాయుడు, ఆనంద్, శ్రీపతిరాము, పేరంశెట్టి శ్రీనివాస్, షేక్ షరీఫ్, బీజేపీ శివ, ప్రసాద్, ఇబ్రహీం, పెంచల్ నాయుడు, నాగార్జున్ మరియు సాయి భరత్ కుమార్ పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితం చేశారు. పార్టీ వారు ఈ కార్యక్రమం ప్రజలకు చేరువగా విజయవంతంగా జరిగేందుకు అన్ని విధాలుగా కృషి చేశారు. తీసుకోరండి వచ్చిన పర్లేదు హాస్పిటల్కి. ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తారు? నెంబర్ రాయించాను. వీడియో తీసుకోవాలి. మా ప్రియతమ నాయకులు, మా ఆరాధ్య దైవం, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నాగేంద్ర నగర్లోని వెంగమాంబ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి మెడికల్ క్యాంప్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా 6, 7, 8 డివిజన్ల నాయకులు, ప్రజలు మరియు అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు జన సైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా 300 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మెడికల్ క్యాంపులో మన 6, 7, 8 డివిజన్లకు సంబంధించిన ప్రజలకు మెడికల్ చెకప్లు కానీ, ఐ టెస్టులు కానీ, తదుపరి బీపీ మరియు షుగర్ టెస్టులు ఇవన్నీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాకు సహకరించిన మా మిత్రులకి, జనసేన నాయకులకి, కూటమి నాయకులకి మరియు వీర మహిళలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా పేరు పప్పు సాయిరాం నాయుడు. నవంబర్ 2వ తేదీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ ముందుకొచ్చి ఈ రాష్ట్రం కోసం నిలబడి ప్రభుత్వాన్ని, ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అతను సినీ రంగంలో రారాజుగా వెలిగి ఈరోజు రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యమైన శాఖలు తీసుకొని చాలా విలువలతో ఆ శాఖలు నిర్వహిస్తూ పంచాయతీరాజ్ శాఖ నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వాలు ఈరోజు మోడీ గారి సారథ్యంలో, చంద్రబాబు గారి సారథ్యంలో ప్రతి 6 నెలలకి 1000 కోట్లు, 2000 కోట్లు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను ఎంతో పూర్వవైభవం చేస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ యువత, ఇప్పుడు మాకు 60 సంవత్సరాల వయసు వచ్చింది, యువత ధర్మం వైపు నడవాలని నేను చెప్తున్నా. ఎట్లా అంటే మంచిని ఎప్పుడు కూడా ఆస్వాదించండి, చెడుని మాయ మాటలు చెప్పడం, అది అనడం, ఇది అనడం. అదే 5 ఏళ్లలో లిక్కర్ ద్వారా 30,000 మంది ప్రాణాలు తీసిన నరహంతకులు మాటలతో 2,000 మందిని నిర్దాక్షిణ్యంగా 200 మందిని ఇది మాస్క్ అడిగిన దానికి ఒక డాక్టర్ని, ఒక దళిత డాక్టర్ చదివి ఒక డాక్టర్ కావాలంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉండరో ప్రతి యువత, ప్రతి యువకుడు, ప్రతి దళితులు, ప్రతి
మైనార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన కడప జిల్లాలో మా అన్నమయ్య డ్యామ్ కొట్టుకోకపోతే దిక్కు లేదు. అదేమంటే లిక్కరు 3000 లీటర్ల మాయమైందంటే ఎలికలు తాగిందంటూ, కరెంటు వైర్లు దిగి ఆటో మీద పడి 20 మంది ప్రాణాలు పోయింది అంటే ఉడత కొట్టేసిందంటూ, బెదరగొట్టడం, నోటికి వచ్చినట్టు అద్దు ఆపు లేకుండా మాట్లాడడం. రాష్ట్రాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో త్యాగమూర్తులు టంగుటూరి ప్రకాశం పంతులు కాడి నుంచి, నందమూరి తారక రామారావు కాడి నుంచి, పొట్టి శ్రీరాములు కాడి నుంచి, బెజవాడ గోపాలరెడ్డి కాడి నుంచి, పుచ్చలపల్లి సుందరయ్య కాడి నుంచి ఎంతో మహానుభావులు ఉద్భవించిన ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనానికి కారణమైన ఆ కుటుంబ సభ్యులు ఎప్పటికీ రాష్ట్రంలో ఉండకూడదు. ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నిర్బంధించి వాళ్ళు ఇబ్బంది పెట్టేటప్పుడు ఈ రాష్ట్రం కోసం నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అతను రాబోయే రోజుల్లో 34లో 39 ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మేము కూటమి తరఫున తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ నేను ఒక మంచి నాయకుడిగా ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే, ఎలకాలం ఒకడే ఉంటాడని ఎప్పుడు ఆలోచించకూడదు. మంచిగా రాష్ట్రానికి మంచి చేసేవాడు, అది భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, ఇంకొకరు కానీ మంచి చేయాలి రాష్ట్రానికి. రాష్ట్రం ముందు ఇలా మనం శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. రేపు మన మనవాళ్ళు కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి. నోళ్ళు రౌడీజాలు ఎగిల్చుకొని మాట్లాడడం, పెద్ద చిన్న గౌరవం లేకుండా రాజకీయాల్లో మాట్లాడడం కాదు. మనం 78 నుంచి రాజకీయాలు చిన్న వయసులో కూడా చూసి ఉంటాం. పెద్దలు వెంకయ్యనాయుడు గారు కావచ్చు, ఓంకార్ గారు కావచ్చు, ఇకపోతే జైపాల్ రెడ్డి గారు కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎంత ఉన్నత విలువలకో ఎంత ఆస్వాదించేవాళ్ళం. ఆ రోజు టీవీలు లేవు, ఆ రోజు రేడియోలు ఉంది. ప్రాంతీయ వార్తల టయానికి 5:30 వచ్చి రేడియో దగ్గర నిలబడేవాళ్ళం. అట్లా పెద్దరికాన్ని ఆస్వాదించాలి. రౌడీయిజాన్ని, గోండాయిజాన్ని, గంజాయిని, డ్రగ్స్ని ప్రోత్సహించి వాళ్ళ మాన ప్రాణాలు దోచుకుందామనే ఆలోచన కాదు. ఎంతసేపు డబ్బే ప్రామాణికం కాదు. రాష్ట్ర ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యమని ఆలోచించి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమిలో అందరూ నాయకులు చేరి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకొని ముందు 100 ఏళ్ళు ఈ రాష్ట్రం కోసం పోరాటం చేయాలని దేవుని లింగమామ తల్లిని పూజ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.